పల్నాడు జిల్లా రేగులవరం తాండాలో కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. రెండు కుటుంబాల మధ్య జరిగిన ఘర్షణలో బర్మా నాయక్ అనే యువకుడిపై దాడి జరిగింది. అనూష కుటుంబ సభ్యులు సుమారు 15 మందితో తాండాకు వచ్చారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగి దాడికి దారితీసింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన బర్మా నాయక్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బంధువుల రాకతో ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. నాగార్జునసాగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రామాంజనేయులు ఆయన నా కొడక రారా బయటికి రా, ఇప్పుడు వచ్చాను. వాళ్ళ మేనత్త కొడుకు నాకేందంటే ఒక రాడ్ ఉంది సార్, మనం పొగట్ట ఉంటది కదా, ఆ రాడ్డుతో కొడితే ఇదిగోండి ఇక్కడ తగిలింది. అయితే నన్ను ఏం చేసింది మా మేనత్త, ఇంకా లోపలికి వేసేసి తలుపేసేసింది, నాకు రాకుండా చేసేసింది బయటికి. లేకపోతే నేను వస్తే నన్ను కూడా చంపేసేవాడు. నేను బయటికి వచ్చే టైంకి వాడు ఇలా రాడ్డు పట్టుకొని సార్, రాడ్డు పట్టుకొని ఇలా కొట్టేసి ఇంకా వాడు స్వర తప్పి పడిపోయేసరికి చచ్చిపోయారు అని చెప్పేసి ఎంత అరిచారో, ఇంకా వచ్చేసి ఇంకా రోడ్డు మీద ఇంకా వాళ్ళు ఉరుక్కుంటూ వచ్చేసారు. సార్ నా పేరు వెంకటాద్రి భరత్ నాయక్. మా ఊరు వచ్చేసి రేగులవరం తండ, మాది పల్నాడు మాచర్ల మండలం, పల్నాడు డిస్టిక్ అండి. మేము హైదరాబాద్ నుంచి రాత్రే వచ్చాము. నా భార్యకి చెకప్ చేపిద్దామని వచ్చాను సార్. అయితే మేము హాస్పిటల్లో దొరకలేదని ఈరోజు మధ్యాహ్నము 4 గంటలకి నాకు నా భార్యకి చెకప్ చేపిద్దామని వస్తే మా మేనమామ వచ్చి మా మామగారు, మా అక్క, మా అల్లుడు వాళ్ళందరూ వచ్చి సార్ నన్ను కొట్టి నా 6 తులాల బంగారం కూడా ఇచ్చాను, అది లాక్కొని వెళ్ళిపోయారు. ఇక్కడ దొరకలేదని ఇంటికాడొచ్చి 20 మంది దాకా వచ్చి వాళ్ళు నన్ను కొట్టి నన్ను స్పర్శ లేకుండా పడేసి మమ్మల్ని కూడా కొట్టారు సార్. మా తమ్ముడిని రాడ్డుతో కొట్టాడు. రామాంజనేయులు ఆడు శ్రీను అనే ఆయన, వాళ్ళ మేనమామ వాళ్ళు, మేనత్త వాళ్ళందరూ కర్రలతో కొట్టి మా అత్తనేమో మా అత్తని కూడా కొట్టారు, మా పిన్నిని కూడా కొట్టారు సార్. అండ్ ఇంకోటి ఏంటంటే సార్, ఆయన చాలా కోపంలో వచ్చి తాగి ఉంటే మాట్లాడుకుందామని చెప్పినా కానీ వాళ్ళ మాట వినకుండా ఎట్ట పడితే మా తమ్ముడిని కూడా 10 మంది కలిసి కొట్టారు సార్. వాళ్ళు కింద ఆడామ అయితే గొట్టల మీద కొట్టేసింది సార్. అయితే అక్కడక్కడే స్పృహ తప్పేసి మా తమ్ముడు చనిపోయాడు సార్. మా తమ్ముడు చనిపోవడానికి కారణం వాళ్ళే సార్. నా పేరు వెంకటాద్రి భరత్ నాయక్.